హాయ్. హలో. నమస్తే అండి. మీరు చూస్తున్న హైవే వచ్చేసి నాందేడ్ హైవే అండి. ఇది మనకి ముంబై హైవేకి ఐఐటీ కంది నుంచి స్టార్ట్ అవుతదండి. మనకిది హైవే పేసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. మనకి ఈ రైట్ సైడ్‌లోనే మనకి పెట్రోల్ పంప్, మనకి హోటల్ కూడా ఉంటదండి. ఈ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ అండి. మనకి దీని ఎదురుగుండానే మనకి జేఎన్‌టీయూ యూనివర్సిటీ అయితే ఉంటదండి. మనకి ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ అండి. టోటల్ మనకి 15 ఏకర్స్ లేఅవుట్ అండి. ఇది మనకి అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి. సీసీ రోడ్స్, కర్బింగ్ స్టోన్స్, ప్లాంటేషన్ అంతా కూడా డెవలప్ అయిందండి. ప్రాజెక్ట్ అంతా కూడా మనకి ఫుల్లీ డెవలప్డ్ అండి. మనకి ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇందులో 4 విల్లాస్ అయితే రాబోతున్నాయండి. మీరు చూసుకున్నంతంతా కూడా మొత్తం టోటల్ అంతా కూడా డెవలప్ అయిందండి. మనకి అంతే కాకుండా మనకి రైట్ సైడ్ మనకి విలేజ్ అయితే కనిపిస్తుందండి. మీకు ఆ రైట్ సైడ్‌లో అంతా కూడా విలేజ్ అండి. మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఒక విలేజ్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా ఒక విలేజ్ ఉంది. అంటే 3 విలేజ్‌ల మధ్యలో ఫుల్లీ డెవలప్డ్ హైవే పేసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. అంతేకాకుండా దీన్ని ఎదురుగుండానే క్వైట్ అపోజిట్‌లో మనకు 200 ఎకరాల్లో జేఎన్‌టీయూ యూనివర్సిటీ అంటే రన్నింగ్ యూనివర్సిటీ అయితే ఉండటం జరిగిందండి. వెంచర్‌కి మనకి హాఫ్ కేఎంలోనే మనకి త్రిబుల్ ఆర్ అయితే వెళ్తుందండి. అంతేకాకుండా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ జస్ట్ ఒక 300 మీటర్సేనండి. నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ కూడా మనకి ఒక 1 కేఎం డిస్టెన్స్‌లోనే ఉందండి. ఇంతే కాకుండా మనకి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, ఎంఎన్ఆర్ హాస్పిటల్, మనకి ఐఐటీ టవర్స్ అండ్ మనకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా మనకి వెరీ నియర్ బై ఉందండి. అందువల్ల మనకి ఈ ప్రాజెక్ట్‌లో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నట్లయితే మనకి మంచి రిటర్న్స్ అయితే రాబోతాయండి. మొత్తం టోటల్ ఫుల్లీ డెవలప్డ్ లేఅవుట్ అండి అంతా కూడా. మనకి ఫేజ్ 2 కూడా మనకి ఎక్స్‌టెన్షన్ ఉందండి. మనకి ఫేజ్ 2 వచ్చేసి 23,000 పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎవరైనా ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే వితిన్ షార్ట్ టర్మ్ ఒక 3 ఇయర్స్‌లోనే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింది నెంబర్‌కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.